సహకారం కూడా వికలాంగులకు సంబంధించి అందివలసినటువంటి మాట అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైనటువంటి పదవులు ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు కర్నూలులో కార్పొరేటర్ ఉన్నప్పటి కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం వస్తుందని చెప్పని ప్రైవేట్ సంభాషణలు కూడా అనుకున్న సందర్భంలో అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు ప్రజాస్వామ్య బద్దంగా గెలుపొంది ఈ రోజు పదవులలో ఉన్న సందర్భంలో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో కేవలం రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా 100 కోట్లు ఇస్తామని మీకు కూడా ఇస్తామని ఇవ్వని సందర్భం ఏదైతే ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మొన్నటి బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ 50 కోట్లు పెట్టుకుని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 76 కోట్ల పైచీలకు డబ్బుతోని ఫౌండేషన్ కూడా మేము వేములవాళ్ళు వేయించింది ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం అంటే మీకు వీలుగా రాని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా విషయం తీసుకున్న సందర్భంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి కూడా 47 కోట్ల రూపాయలను తెప్పించి దాంట్లో ఫౌండేషన్ వేసినాం అన్న సత్రానికి కూడా 35 కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి గాని లేకపోతే ఇతరత్ర మెరుగైనటువంటి సందర్భం కావాలన్నప్పుడు మీ సాయం తీసుకోవాలని చెప్పండి జిల్లా కలెక్టర్ గారు మేము పొన్నం ప్రభాకర్ గారు కూడా అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా తప్పనిసరిగా మనం ఏనాడు దేవాలయంకు ప్రధానమంత్రి ఎలక్షన్ సందర్భం వచ్చిపోయిన సందర్భంలో మీరు అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పని ఆలోచనతోని సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా కూడా రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ గాని అన్నదాన సత్రం సంబంధించి గాని మీరు ఇచ్చేటువంటి దాంతో వసతిగా నిర్మాణం చేసుకుని క్యూ లైన్ నిర్మాణం చేసుకుని ఇతరత్ర టూరిజానికి సంబంధించినటువంటి గుడిసెలు అభివృద్ధి చేసుకున్నట్టయితే సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవచ్చని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు వేములో రాజన్న ఆలయం మీకు తెలియదు కాదు కోరిన కోరికలు తీర్చండి కోరిన ముక్కు చెల్లిస్తామనే ప్రీతి ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడకు లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభివృద్ధి పత్రం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాట సందర్భంగా ఇక ఉన్నటువంటి మరి సంజయ్ గారికి గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తూ వీలైనంత ఎక్కువలో ఈరోజు 50 కోట్లకు సంబంధించినటువంటి మీరు ఏదైతే అంకురార్పణ చేసినారో దాన్ని దినదినం ఈరోజు ఈ సంవత్సరం 50 మరో సంవత్సరం 50 కోట్ల చొప్పున ప్రసాద్ స్కీమ్ ద్వారా మీరు ఇప్పించిన ఏర్పాటు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము ఎలా ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టింది మరో బడ్జెట్ కూడా పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం సమాంతరంగా మనం కలిసి చేసినట్టయితే రాజన్న ఆలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా పేద భక్తులు మీరందరూ మీకు కూడా ప్రత్యేక తెలుసు కాబట్టి తప్పనిసరిగా వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్న క్రమంలో మీ సహకారాన్ని అందించవలసింది సందర్భం కోరుతూ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మీ మాటకు చెల్లుబాటు అవడానికి అవకాశం అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పినప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పారిశ్రామికవేత్తలు మీరు చెప్పి ఈ ప్రాంతానికి వీలైతే ఎక్కువ స్కూల్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి ఆన్లైన్ క్లాసులు ఇప్పటికే మొన్న కలెక్టర్ గారు కేజీబీ స్కూల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాన్ని వాటక పెట్టి కేజీబీ స్కూళ్లలో ఆన్లైన్ స్కూల్స్ అంటే 8వ తరగతి నుంచే ఈరోజు ఐఐటీకి సంబంధించి కానీ నీటికి సంబంధించిన పరీక్షలు రాసే వారికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఇంకా ఇతరత్ర కూడా మనం మన ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నత చదువుకోవడానికి కోసం అనేక గ్రామాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూళ్లలో ఆన్లైన్ క్లాసెస్ మనం మార్చడం కోసం సిఎస్ఆర్ ఫండ్స్ మనం తీసుకురాగలిగినట్టయితే మీరు ఇప్పించినట్టయితే మన ప్రాంతానికి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని వాటి సందర్భంగా చెబుతూ ఇటీవల జిల్లాలో అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి మీరు కూడా దానికోసం ఉత్తరం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారు ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా సంబంధించి జైత్యాల జిల్లాలో కూడా 3 మండలాలు ఉంటాయి కత్లాపూర్ మేడిపల్లి భీమారం మరి జైత్యాల జిల్లాకు నవోదయ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే బాగుంటుందంటే మా 3 మండలాలు కూడా కనెక్ట్ అయ్యే కోర్టులో పెట్టాలని చెప్పిన వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేలలో 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలేజీ స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళకి సైన్స్ స్కూల్ ఇలాంటి మరుపురాని మరి వాటిని తీసుకోవడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్య ఐటీఐలు అన్ని కూడా ఏటీసీలుగా మారుతున్నాయి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మారిన క్రమంలో పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాలు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సమస్య నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మరుప్రాణి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బదులు సహకారం అందించి పనిచేస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత మీరు వస్తున్నారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా దృష్టికి తీసుకొని పోయి చెప్పారు శ్రీధర్ బాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోవాలని చెప్పిన అంశం కూడా చెప్పినట్టు సందర్భాన్ని ఎందుకంటే ఈ మధ్యలో
మీరు 2 సార్లు మా నియోజకవర్గానికి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు నేను కలవలేకపోవడం అంటే అది అనుకోకుండా నేను ఏదో పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయినా మీతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వేరే రకంగా మరి అనుకోకుండా ఉండాలని చెప్పని ఈరోజు కలిసి ఉండాలని చెప్పనే మీ దగ్గర ప్రత్యేకంగా కలెక్టర్ గారు చెప్పగానే కార్యక్రమంలో కలిసి సంకేతాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పాలి. ఈరోజు అందరూ ప్రజా జీవితం ఉన్న వాళ్ళు కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకేతం కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనపై ఉందనే ఆలోచన చేయాలని చెప్పినటువంటి మాట సందర్భంగా చెప్తూ ఇంకా టూరిజానికి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు మనకు మిడ్ మానే డ్యామ్ సంబంధించిన దానిలో నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మీ దృష్టికి తీసుకుని వస్తుంది. మీరు కూడా ఆలోచన చేస్తే ఈరోజు విజయవాడ నుంచి శ్రీశైలానికి బై సీ ప్లేన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ కూడా మనకు మిడ్ మానే డ్యామ్ వేములవాడ నుంచి శ్రీశైలం గానీ లేదంటే విజయవాడ కూడా సీ ప్లేన్ ఏర్పాటు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో వీలైతే మంచిగా ఉంటుందనే ఒక ఆలోచన ఉంది. మీరు వీలైతే టూరిజం వాళ్ళతో ఒకసారి మాట్లాడి అది కూడా మనకు ఈ ప్రాంతానికి అవకాశం ఉందని మాట చెప్తూ బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా నేను ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో నేను సహకారం ఇవ్వాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ అది ఇది రాజకీయ వేదిక కావచ్చు కానీ కొన్ని సందర్భాలు అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు నేను అధికారంలో ఉంటేనే కలెక్టరేట్కి వస్తా, నాకు పదవి ఉంటేనే ప్రభుత్వం ఉంటేనే అధికారంలో కలెక్టరేట్కి వస్తా అని చెప్పేటువంటి భావంతో మరి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో మనం సరైనటువంటి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిగా వారికి అన్ని తెలిసినప్పటికీ కూడా అధికారులు బెదిరించే ధోరణిలో పోవడం, కలెక్టర్లు కూడా ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడం అనేటువంటి మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈ రోజు మరి వారికి కూడా సమాచారం ఉంది. వచ్చి కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి సంజయ్ గారు ఈ మా జిల్లాకి ఇది కావాలని చెప్తే ఇంకా బాగుండేటువంటి ఆలోచన ఈ సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఓవైపు ఆక్రమణకు గురైంది ఆ బీఆర్ఎస్ భవన్. ఆ బీఆర్ఎస్ భవన్ లో కూర్చొని కలెక్టర్ గారిని ఇష్టానుసారంగా తిట్టిన మాటలు కూడా మనం చూసినాం. ఇది సభ్య సమాజం ఒప్పుకునేటువంటి అంశం కాదు. అంటే సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఎందుకు చెప్తున్నారంటే అది ఎకరం కోసం స్థలం తీసుకొని 2 ఎకరాల నిర్మాణం చేసుకుని ఓ మంత్రిగా ఓ యువరాజుగా ఉండి ఆ అక్రమకు గురైనటువంటి బీఆర్ఎస్ భవన్ కలెక్టర్ పట్టుకుని ఇష్టానుసారంగా తిడితే ఆ కలెక్టర్ చట్ట ప్రకారం పోయి ఇది సరైనది కాదంటే ఆయన కూడా విమర్శించేటువంటి స్థాయి. సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మనం చూసినాం. అన్ని విషయాలలో కేంద్ర మంత్రి గారు మాట్లాడి జిల్లాకు సంబంధించి మరి ఓ బీసీలుగా లేకపోతే ఇంకా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వారిని పట్టించుకోకుండా కర్నూలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాం. ఈ విధానాన్ని మనందరం కూడా తప్పుపడుతూ అధికారులకు అండగా నిలబడుతుంది. ఒకరి అధికారులు వాళ్ళు చేసే పరిపాలనలో ఏదైనా పొరపాటు ఉంటే వారిని సరైనటువంటి మార్గం నడిపించడానికి పార్లమెంట్ సంబంధించినటువంటి భాష ఉంది. లేదు మనం కలిసి కూడా చెప్పుకోవచ్చు ఈ విధానంగా పోవాలని. కానీ వాళ్ళ దగ్గర వ్యక్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ అనుచరులు కాపాడుకోవడానికి, వాళ్ళ అనుచరులు మెప్పు పొందడానికి, జారిపోకుండా వాళ్ళ అనుచరుల కోసం 4 గట్టి మాటలు మాట్లాడాలని చెప్పని ఈరోజు కలెక్టర్లను ఈ విధంగా తులనాడడం కూడా సరైనది కాదని సభ ద్వారా కూడా మరొకసారి సందర్భం వచ్చింది. కాబట్టి నేను ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్ లో ప్రెస్